మనం ఆఫీస్కి రోజు తీసుకెళ్లే వస్తువులు అంటే వాచ్, పెన్, మొబైల్, ఐడి కార్డు ఇలాంటివి, వాటిలో అవే సంభాషించుకుంటే ఎలా ఉంటుంది? ఆ సంభాషణ ద్వారా చెప్పే కథే స్వస్థం జయతే. ఆ కథ ఎలా ఉండబోతోందో మీరే చూడండి. బ్రో, ఐడి బ్రో, లే బ్రో, బాస్ వచ్చే టైం అయింది. ఏంటి బ్రో, అప్పుడే టైం 8 అయిపోయిందా? ఏంటో 7 రోజుల నుంచి పెద్ద పని లేక బయటికి వెళ్ళక బాగా బద్ధకం వచ్చేసి టైం అస్సలు తెలియట్లేదు. సరే, ఇంటికి మనల్ని బాస్ ఈ రోజైనా బయటికి తీసుకెళ్తాడు లేదు చూద్దాం. 8:30 దాటినా సరే బాస్ బనియన్లోనే ఉండి షార్ట్స్తో సైలెంట్గా ఇక్కడిక్కడే తిరుగుతున్నాడంటే వచ్చేసింది. నాకు ఇంక క్లారిటీ వచ్చేసింది. అదిరా అబ్బాయి, ఇవాళ కూడా మనకి నో అవుటింగ్, ఆఫీస్కి నో గోయింగ్. ఏంటి ఇవాళ కూడా వెళ్ళమా? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. తమ్ముడు పెన్ను, నీ హడావుడు ఆపరా. కొంప తీసి ఒరే కార్డు, మీ కంపెనీ వాళ్ళు బాస్ జాబ్ని తీసారా ఏటి? బాస్ని తీసేస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటానురా? అవును కదా, మరి ఎందుకు బాసు 7 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు? వాచనయా, నీకేమన్నా తెలుసా? క్రైమ్ వాచ్లో మైమ్ యాక్షన్ చేసేవాళ్ళ బాస్ బిహేవియర్ చూసి నా బుర్ర పిచ్చెక్కుతుంటే నన్ను అడుగుతావేంటరా తమ్ముడు? అసలు ఎవరిని అడిగితే వివరం తెలుస్తుంది? ఆ ల్యాప్టాప్ బ్యాగ్ అని అడుగుదాం. ఒరే బ్యాగో, ల్యాప్టాప్ బ్యాగో. ఏంట్రా పడుకున్నావని లేపేశారు? శుభ్రంగా పడుకోనివ్వచ్చు కదా. సారీ సార్, డిస్టర్బ్ చేసామా? కొంచెం ఏసీ పెంచమంటారా? సమ్మగా ఉంటుంది. లేక 7 రోజుల నుంచి బాస్ బయటికి తీసుకెళ్ళట్లేదు, మన వైఫ్ చూడట్లేదు. ఎందుకో నీకేం తెలుసు ఏంటి? నాకేం తెలియదురా సామి, నన్నేసుకుంటున్నా. సరిగ్గా 7 రోజుల క్రితం బాస్ వచ్చి ల్యాప్టాప్ గాడిని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు నన్ను టచ్ చేయలేదు. ల్యాప్టాప్ గాడు టచ్లోకి రాలేదు. నేను పడుకుంటున్నా. రే ఎదవా, రే పడుకోకు. బాసు ఈయన్ని మోసి మోసి భద్రరత్నంగా మార్చేశాడు. బ్రో, మనం ఒక రకంగా 7 రోజులు ఇంట్లోనే ఉన్నా, బయటకే ఉన్నాం. పాపం ఆఫీస్ షూగడి పరిస్థితి ఏంటో, 7 రోజుల నుంచి ఆ షూ ర్యాక్లోనే ఉండిపోయాడు. కుళ్ళిపోయి ఉంటాడు ఎదవా. అమ్మా తూలిపించాలు, నన్ను బయటికి తీయమ్మా. వారం రోజుల నుంచి ఈ ర్యాక్లోనే ఉన్నా. నా కంపు నాకే గట్టి కొడుతుంది. ఇంకా ఉంటే కుళ్ళిపోతానేమో. బయటికి తీయమ్మా. అమ్మా క్లోజ్ చేయొద్దు. అవును, ఇంతకీ మన ప్యాంటు షర్టు బెల్ట్ ఏం చేస్తున్నాయో? ప్యాంటు చెప్పు బా. కరెక్ట్గా 7 రోజుల క్రితం పర్ఫెక్ట్గా ఐరన్ చేయించి ఇదిగో ఈ అల్మారాలో మూల పెట్టేశాడు నన్ను. ఆ తర్వాత బాస్ టక్ చేసుకుంది లేదు, ఏం జరిగిందో పక్కా ఇన్ఫర్మేషను లేదు. ఏమైందంటావు? ఏ బాబా, నాకు తెలీదు. ఏమైందంటావు? నేను నిన్ను అడిగితే మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావేంట్రా? ఎలిసిపోయిన ప్యాంటు నువ్వును. ఆ కింద టీషర్ట్ కానీ అడుగు. యారా టీషర్టు? ఆడు అడిగింది అన్నావా? నీకేమన్నా తెలుసా? యతవ్వా, ఈ టీషర్ట్ గడికి కాలర్ ఉందిగా, సమాధానం చెప్పడానికి బలుపు. రే ప్యాంటు, నీ కింద ట్రాక్ ప్యాంట్ కానీ అడుగు. ఆడా 6 నెలల నుంచి ఆ ప్లేస్ నుంచి కూడా కదలలేదు. ఆడికి ఏం తెలుసు? కదస్టే. రే బాస్ వచ్చాడు, బయటికి తీసుకెళ్తాడేమో, సైలెంట్గా ఉండు. ఇదేంటి ట్రాక్ ప్యాంట్ తీశాడు? అటికి చెక్క నేను బయటకు వచ్చాను. 6 నెలల తర్వాత బయటికి మన రాక, చూపిస్తా చూసుకోండి మన తడాక. హే టవర్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఈ శుభ సందర్భాన ఓ కవిత. శుతిమెత్తనైనది నీ స్వభావం, అరుదైనది బయటికి వచ్చానన్న నా ఆనందం. చిరకాలం ఉండాలి మన తడి పొడి బంధం. బాగుందా? సరే మిత్రమా, వెళ్తున్నా.
మరొకనే మరలా వచ్చి బయట కబుర్లతో అలరిస్తా వస్తా. ఒరే పెన్ను అటు చూడు, బాస్ వస్తున్నాడు. అదేంటి చాలా రోజుల తర్వాత ట్రాక్ ప్యాంట్ వేసుకున్నాడు? అవును, అదే అబ్జర్వ్ చేస్తున్నాను. హే, రన్నింగ్ షుగర్ బయటకు వచ్చాడు. ఇహాహాహా. నేను బయటకు వచ్చా, రాలేననుకున్నారు కదరా. రేయ్ నువ్వు అలా నవ్వగరా బాబు. ఆనంద సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. ఏం డైలాగ్ రా? విడుదల బిడ్డకి విడుదల. ఒరేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా, బయటికి వెళ్ళి వచ్చాక నీ పని చెప్తాను. పోరా. కొన్ని గంటల తర్వాత తమ్ముడు పెన్ను, బాస్ వచ్చేసాడ్రా. రన్నింగ్ షుగర్ని అడుగుదామా? బయటికి వెళ్ళి వచ్చాడుగా. అవునవును, ఆడిని అడుగుదాం. రే బిడ్డ, బయటికి తిరిగి వచ్చాక వార్తలేంటో చెప్పు. చెప్పండి బ్రదర్. నీ స్టైల్కి స్టంట్కి తట్టుకుని ఓపిక లేదు, కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. వారం రోజుల నుంచి బాస్ బయటికి వెళ్ళడం లేదు, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. చెప్పరా. అవునా, వార్తలంటే ఏం లేవురా. మీరు అనుకున్నట్టు బయటికి వెళ్తే వెళ్ళాను, కానీ సొసైటీ దాటలేదు. ఇక్కడికిక్కడ ఇంటి చుట్టూ రన్నింగ్ చేసాం, కానీ అక్కడక్కడ అక్కడక్కడ చెప్పు ఏంటి? అదేంటంటే నైట్ నీరజ, రేబోక రంబా కనబడ్డారు. తీరా దగ్గరికి వస్తారనుకుంటే ఒక్కళ్ళు రాలేదు. అందరూ దూరం దూరం, సామాజిక దూరం ఏదో అంటూ దూరంగా పెట్టిన డేటింగ్ని చెడగొట్టేశారా. రే నాయన ఆపరా బాబు నీ పులిహార కవర్లు. ప్రకృతి కాకపోతే న్యూస్ చెప్పమంటే నీ సోది చెప్తావేట్రా. తమ్ముడు పెన్ను, నువ్వు ఆగరా. రిషు, నువ్వు చెప్పరా. అంటే బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదరా, నా దృష్టి వేరే వాళ్ళ మీద పడింది. న్యూస్ మీద పెద్ద జాస్ పెట్టలేదు, కానీ ఏదో 14 days లాక్డౌను, కరోనా వైరస్, COVID-19 అనే పదాలు మట్టుకు గట్టిగా వినపడ్డాయి. కరోనా వైరసా? COVID-19 లాక్డౌనా? ఇవన్నీ తెలియదు, కానీ మా తాత ముత్తాతల కాలంలో లాక్డౌన్ అనే పదం విన్నట్టు గుర్తు. కాలగమనంలో మరుగుపడిన ఈ పదం మళ్ళీ వచ్చిందంటే ఏదో ఊహకందనదే జరుగుతుంది. అవునా అన్నయ్య, ఆల్రౌండ్ గారిని అడుగుదాం. అసలు ఏం జరుగుతుందో ఆడే చెప్తాడు. ఆల్రౌండర్ ఎవడ్రా? అదే అన్నయ్య, ఆ మొబైల్ గాడు. హాయ్ మొబైల్, హౌ ఆర్ యూ? ఫైన్ డ్యూడ్, వాట్ అబౌట్ యూ? మేము బాగానే ఉన్నాం, కానీ బయటికి వెళ్ళట్లేదు నువ్వు బెంగ తప్ప. సరే కానీ మొబైలు ఎప్పుడు గలగల మోగే నువ్వు ఈ మధ్య ఎక్కువ మోగడం లేదేటి? ఆ రన్నింగ్ షూ గాడేమో కరోనా అని, లాక్డౌన్ అని ఏదేదో వాగుతున్నాడు. ఏం జరిగింది అసలు? అనుకున్నా నీ క్వశ్చన్ మార్క్ ఫేస్ని నా 60 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో స్కాన్ చేసినప్పుడే లోపల చిప్పులో అలర్ట్ మెసేజ్ కొట్టింది. సరేరా బాబు, ఇంతకీ కరోనా అంటే ఏంటి? కరోనా కాదది, కరోనా వైరస్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్. ఆర్ అలా కింద పడి డొల్లాలన్నమాట. అయ్యా మహానుభావ, మల్టీ ఫీచర్ మహాత్మా, ఏదో ఒకట్లే కానీ దాని గురించి చెప్పరా. సరే చెప్తారా, ఆగరా బాబు. కరోనా వైరస్ అది చైనా నుంచి కొత్తగా రిలీజ్ అయిన లేటెస్ట్ వైరస్. చిన్నగా చైనాలో మొదలై మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చెంది అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా మారింది. అవునా, అంత ప్రమాదకరం వైరసా? దాని గురించి కొంచెం వివరం చెప్పు. ఆ వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే డ్రాప్లెట్స్ అంటే తుంపర్లు వేరే మనిషికి చేరి శరీరంలో ఏ విధంగా వెళ్ళినా ఈ వైరస్ సోకుతుంది. అలా వైరస్ సోకిన వ్యక్తిని కరోనా పాజిటివ్గా గుర్తిస్తారు. ఆ వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగితే అతని నుంచి 3కి, ఆ 3 నుంచి 9 మందికి ఇలా స్టాలిన్ సినిమా సైతాన్ వర్షన్లా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సీజన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అయ్యే బాబోయ్, ఇది చాలా ప్రమాదకరం బ్రో. వస్తే టపా కట్టేస్తారా బ్రో? హోరిని, ఈ వైరస్కి వ్యాప్తి జరిగే వేగం ఎక్కువగానే ఉంది, కానీ చనిపోయే శాతం తక్కువ. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. అది ఊపిరితిత్తుల్ని టార్గెట్ చేసి గాలి పీల్చనివ్వకుండా చేసి గాల్లో కలిపేస్తుంది. ఈ వైరస్ సోకడంలో వేగం చూస్తుంటే సరైన ట్రీట్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్స్, హాస్పిటల్స్ సరిపోని పరిస్థితుల్లో ఉన్నాం మనం. మరి దీన్ని అరికట్టే ముందు లేదా? లేదు అచ్చు, ఈ మహమ్మారిని ఆపడానికి మరి ఏం దాటలేదంటావా? ఉంది, ఒకే ఒక్క దారి, లాక్డౌన్.
అదే మన పరిస్థితికి పాపులేషన్కి పర్ఫెక్ట్ పరిష్కారం. అవునవును, నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది. లాక్డౌన్ అంటే ఇంట్లోనే ఉండి బయటికి వెళ్లకుండా వ్యాప్తిని నిర్మూలించడమేనా? అవునవును, ఇంట్లోనే ఉండి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నిత్యావసర వస్తువుల కోసం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టే పరిశుభ్రతను పాటిస్తూ సురక్షితంగా, సింపుల్గా ఒక మాట, ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉండటమే లాక్డౌన్. ఇలా కాకుండా ఇంక్ బాటిల్ కోసం, ఆశీర్వాద్ ఆటా కోసం, టాటా ఉప్పు కోసం, ఏ ఒడియాలు ఎండబెట్టుకోవడం కోసం బయటికి వెళ్ళాలనుకుంటే పోలీసులకి వాళ్ళ క్రియేటివిటీ చూపే అద్భుత అవకాశం వస్తుంది. సమ్మర్ కదా, సింపుల్గా నిలబెట్టి బత్తాయి రసం పిండేస్తారు బాబాయ్లు. ఇంకా బయటికి వెళ్ళాలని ఆలోచన వస్తేనే ప్యాంట్లో రెడ్ ఇంక్ పడుద్ది. ఓహో, ఆ రేంజ్లో ఉందా? అర్థమైంది. లాక్డౌన్ అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. సింపుల్గా సిన్సియర్గా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోవాలంట. కూర్చుంటాం. ఎందుకు కూర్చోం? ఇప్పుడు అర్థమైంది బాసు ఎందుకు ఆఫీస్కి వెళ్ళట్లేదో. కొన్ని రోజుల తరువాత బాస్ ఎప్పటి నుంచో కంప్లీట్ చేద్దాం అనుకున్న కథని కంప్లీట్ చేసి పెన్నుని పెన్ స్టాండ్లో పెట్టాడు. బ్రో, పెన్ బ్రో, చాలా రోజుల తర్వాత పనిలో పార్టిసిపేట్ చేసావు. ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందిరా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫీల్డ్లో ఉన్నావు. ఇంతకీ ఏం రాసావేంటి? ఈ సంతోషం నేను పనిచేసినందుకు కాదురా, నన్ను చాలా సంవత్సరాల తర్వాత మంచి కథ రాసేందుకు ఉపయోగించాడు చూడు బాసు, అందుకు. స్టోరీ అయినా సిగ్నేచర్ అయినా నీకు తేడా ఏముంది బ్రో? ఏదైనా రాతేగా, అప్పుడే ఇప్పుడే నీకు పాతేగా. రాయడానికి ఉపయోగించిన అక్షరాలు ఒకటే అయినా రాసే మనిషి మనసులోని భావం రాస్తున్న నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందిరా. ఎప్పుడూ కంగారుగా పెట్టే సంతకాలకి, ఫ్రస్ట్రేషన్లో గీసే పిచ్చి గీతలకి, పని వల్ల వచ్చే ఒత్తిళ్ళతో విసిరేస్తే నేలకు తాకిన రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. అలాంటి నన్ను ఈవేళ ప్రేమతో తీసుకుని అందమైన కథను రాశాడు. అందుకే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్. అవునరా, చదువుకునే రోజుల్లో ఇలానే మంచి మంచి కథలు రాసేవాడు బాసు. చాలా సంతోషంగా ఉండేవాడు. అసలు బాసు గొప్ప రైటర్ అవుదాం అనుకునేవాడు. తను అలా అనుకున్నాడే కానీ కాలం అలా అనుకోలేదు. పరిస్థితులు బాసుని ఉద్యోగం చేసేలా చేశాయి. బాధ్యతలు బాసుని కాలచక్రంలో పడేసి కోరికలు కనుమరుగయ్యేలా చేశాయి. మర్చిపోయిన తన కోరిక ఇన్నాళ్ళకి మళ్ళీ మనసులోకి వచ్చింది. అందుకే ఆయన మళ్ళీ రాయడం మొదలెట్టాడు. 2 రోజుల తర్వాత బాస్ తన సొసైటీలో అందమైన ఫోటోలు తీసి ఆనందంగా వచ్చాడు. హాయ్ రా కెమెరా, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఈ హాయ్ హౌ ఆర్ యూ వల్ల ఏం ఉపయోగం? సంథింగ్ క్రియేటివ్. అది ఆగాగు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో నాకు తెలుసు. బయటికి వెళ్ళావుగా, ఏం చేసావు, ఏం చూసావు, అంతేగా? యా, వెళ్ళా. ఇట్ వాజ్ ఆసమ్. విత్ ఇన్ సొసైటీ బాస్ షోడ్ అమేజింగ్ క్రియేటివిటీ. అదే చాలా మంచి మంచి ఫొటోస్ తీశాడు. ఈజ్ వెరీ టాలెంటెడ్, యూ నో. ఓకే, బాయ్. ఇట్స్ టైమ్ టు గో ఫర్ స్టాండ్ బై మోడ్. సరేరా, థ్యాంక్స్. అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని పొగరుడికి ఏ మాటకి ఆ మాట. బాస్కి ఫోటోగ్రఫీ టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇదిగో లాక్డౌన్లో టైం దొరికింది. ఈ లాక్డౌన్లో బాస్ తనకి నచ్చిన పనులు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఏ వాచనే, అడు చూడు, బాస్ ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడు. అవునరా, అదే వాచ్ చేస్తున్నా. ఇదే స్వస్థం చేయితే అంటే. సత్యం చేతే అంటే ఏంటనయా? సత్యం చేయితే కాదురా, స్వస్థం చేయితే. స్వస్థం చేయితే అంటే సెల్ఫ్ హీలింగ్. బాసు ఈ లాక్డౌన్ పీరియడ్లో తనకి నచ్చిన పని చేస్తూ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ సెల్ఫ్ హీల్ అవుతున్నాడు. అందుకే స్వస్థం చేయితే అన్నాను. ఫేస్ చూడు ఎంత కలకలలాడిపోతుందో. అవును, ఆఫీస్ టైంలో మాత్రం మాడిపోయిన పెసరట్లా ఉండేది ఫేసు. అవునరా, మీకు ఈ మ్యాటర్ తెలుసా? ఏంటి, ఫేక్ ఫార్వర్డ్ మెసేజ్ అని చెప్తావా? కాదురా, బాస్ది లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్ చూసా. బీపీ నార్మల్గా ఉంది, స్ట్రెస్ లేదు, టైంకి పడుకుంటున్నాడు, నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదరా.
ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు, మొహం మార్చుకోవడం ఎందుకు? నన్ను నింపడానికి. అవునులే, బతకడానికి డబ్బు, అదే శాలరీ కావాలిగా. కానీ నాకు డౌట్ పర్సో, ఈ 20 రోజుల్లో బాస్ నేను ఎన్నిసార్లు వాడాడు? చాలా తక్కువ సార్లు. ఎందుకు? వాచనయ్య, నీ వ్యూ క్యాచ్ చేశా. ఒరే మొబైల్, ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ కంపేర్ చేయి, ఆఫీస్ డేస్కి లాక్డౌన్ డేస్కి. సరేరా. అరే, ఈ 20 రోజుల్లో ఆశ్చర్యంగా చాలా అంటే చాలా తక్కువ ఖర్చు చేశారు రా బాబు. నో షాపింగ్, నో జంక్ ఫుడ్, నో స్ట్రీట్ ఫుడ్, నో ట్రావెలింగ్. అంటే బాస్ తక్కువ డబ్బులతోటి బతకచ్చు అనమాట. ఇంటికి కావాల్సిన ఖర్చులు మాత్రమే చేసి కనబడని అనవసర ఖర్చులు ఆపేసి. ఏమంటున్నావు అన్నయ్య? బాసు తన కోరికల్ని, క్వాలిటీ లైఫ్ని వదిలేసి డబ్బు వెనకాల పడ్డాడు. అందుకే నచ్చని ఉద్యోగంలో జాయిన్ అయ్యి మనసున్న మిషన్ లాగానే బతుకుతున్నాడు. అవునన్నయ్య. బంగారం లాంటి మనసు, బోలెడంత టాలెంట్ ఉన్నా బాస్ బాధలతోనే ఉండేవాడు. నా నిండా డబ్బులు ఉన్నా కూడా. డబ్బులు తక్కువ ఉన్నా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ మనసుకు నచ్చిన కోరికనే మనీ ఇచ్చే ఉపాధిగా మార్చుకుంటే బాసు ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు. వాచనయ్య, నువ్వు చెప్పొచ్చు కదా బాస్కి. ఒకళ్ళు చెప్తే అర్థం చేసుకోలేరురా, వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవటం రా, లాక్డౌన్ ఇంకా 2 రోజులే ఉంది. ఆ తర్వాత బాస్ ఆఫీస్కి, మళ్ళీ టెన్షన్ లైఫ్కి. ఏంటి, లాక్డౌన్ ఇంకా 2 రోజులే ఉందా? నో, నేను బాస్ని టెన్షన్ ఫేస్తో సాడ్ మూడ్లో చూడలేను. వాచనయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. నేనేం చేయగలనురా, నా చేతిలో ఏముంది? నువ్వు తిరగడం ఆగిపో అన్నయ్య, కాలాన్ని ఆపేయి. అదే సాధ్యమైతే ఎప్పుడో చేసేవాడిని. కాలవని నేను ఎవరి కోసం ఆగలేను, ఎవరు నన్ను ఆపలేరు. ఇలా వాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. ఈ కథలో బాస్ విషయంలోనూ మన ప్రకృతి విషయంలోనూ జరిగింది ఒకటే. బాస్ డబ్బు కోసం తన ఫేసు మార్చుకుంటే మనం మన డబ్బు కోసం ప్రకృతిని మార్చేసాం. అప్పుడే కరెక్ట్గా వచ్చింది కరోనా. కరోనా మనకి విలన్ అయితే ప్రకృతికి మాత్రం హీరో. లాక్డౌన్ అని చెప్పి మొత్తం మానవ జాతిని ఇంట్లో కూర్చోబెట్టింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రకృతి తనకు తానే నయం అవుతూ సెల్ఫ్ హీల్ అయ్యింది. అదే స్వస్థం జయతే. యుద్ధంలో తన వాళ్ళు, తన అనుకున్న వాళ్ళు చనిపోతున్న సమయంలో కూడా భగవద్గీతని పొందాడు అర్జునుడు. మనకి నష్టం చేసి కష్టం చూపినా మనసుతో సంతోషంగా జీవించే నీతిని కూడా నేర్పింది ఈ కరోనా. అదే స్వస్థం జయతే. ఇది ఉపయోగించుకోవడం, ఉపయోగించకపోవడం మీ చేతుల్లోనే ఉంది. వాచనయ్య, లాక్డౌన్ పెంచేశారట.